హాయ్ అండి. వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో ఎన్నో పోషకాలున్న ప్రోటీన్ బైట్‌ని తయారు చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్‌కి, హెయిర్ గ్రోత్‌కి, స్కిన్ గ్లో అవ్వడానికి కూడా ఇది చాలా పనిచేస్తుంది. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళని వేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన వీటిలోకి ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. ఈ తెల్ల నువ్వులు కూడా 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని వీటిని కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో 300 గ్రాముల వరకు ఖర్జూరం వేసుకోవాలి. దీన్ని కూడా వాటర్ ఏమి వేయకుండా హై స్పీడ్‌లో ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ ని మనం ఇందాక ఏదైతే బౌల్ పక్కన పెట్టుకున్నామో దానిలో వేసుకుని టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్వీట్‌కి మనం బెల్లం ఏమి యాడ్ చేయమండి. మొత్తం కూడా ఈ ఖర్జూరం ద్వారానే వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3/4 కప్ వరకు చాప్ చేసిన బాదం పప్పులు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పిస్తా పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసుకుని ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చే వరకు వేపించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల వరకు పంకిన్ సీడ్స్ కూడా వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్ లో క్రంచీగా అయ్యే వరకు కూడా వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న వీటిని ఆల్రెడీ మనం ఏదైతే బౌల్ ఇందాక కలిపి ఉంచుకున్నామో దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అంజీరా ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్‌లని వేసుకుని ఇవి 2, 3 నిమిషాలు పాప్ అయ్యే వరకు కూడా వేపించుకోవాలి. బాగా వేగిన వీటిని కూడా ఏదైతే బౌల్ ఇందాక మనం పెట్టుకున్నామో దాంట్లో వేసుకుని మొత్తం ఇవన్నీ కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఒక రోజుకి ఒక లడ్డు చొప్పున తీసుకుంటే గనక ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా హెల్తీగా ఉంటారు. అదే ఎదిగే పిల్లలకి ఇస్తే మాత్రం చాలా చాలా హెల్తీగా గ్రో అవుతారు. మొత్తం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, సీడ్స్ వేసిన వలన ఇది చాలా బెస్ట్ ప్రోటీన్ బైట్ అని చెప్పవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.